నలుగురు కూర్చున్నారు. వీరు ఎవరు అంటే కాశీ సిస్టర్స్. కాశీ అంటే వారణాసి కాబట్టి ఆ కాశీ సిస్టర్స్ చేశారు అద్భుతంగా. వీళ్ళు 12 సంవత్సరాలు కాశీలో వేద విద్యను సంస్కృత విద్యను అభ్యసించి మళ్ళీ ఈ సమాజంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు. నలుగురు కూడా సంస్కృతంలో పిహెచ్డి చేశారు. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పాడారు. వీళ్ళ కంఠాలు అద్భుతం. వీళ్ళందరూ కూడా త్వరలో ఒక బిరుదును కూడా పొందబోతున్నారు. ఆల్రెడీ ఈమె పాడినామే గానకోకిల, భగవద్గీత గానకోకిల అని మొన్న మనకు 10,116 మందితో జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళ సన్నిధిలో సారథ్యంలో మనందరం కూడా భగవద్గీతను చేసుకోవడం మన యొక్క అదృష్టం. ఇలాంటి గీతలు ఇక్కడే కాదు, ప్రతి మందిరంలో జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి నోట్లో కూడా భగవద్గీత పాడాలి, వినాలి, చదవాలి, ప్రచారం చేయాలి. ఎప్పుడైతే భగవద్గీత చదవబడుతుందో, వినబడుతుందో, ప్రచారం చేయబడుతుందో అప్పుడే భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో కలిగిన జీవనాన్ని మనం జీవింపజేస్తాం, జీవనం కొనసాగిస్తాం. మనం ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి అంటే భగవంతుడి యొక్క శక్తి ఉండాలి. ఆ శక్తి రావడానికే భగవద్గీత. జై బోలో భగవద్గీతకి.